బంధించిన ఓల్డ్ టీంకు అలాగే ఇక్కడికి వచ్చేసిన మాజీ ఉద్యమకారులు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం వినమ్రంగా తలవంచి మీకు హక్కుల ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నది. ముఖ్యంగా శంకరన్న, రజితక్క ఊరేగింపు రోజు నుంచి ఇప్పటి వరకు ఇక్కడున్న వరంగల్ పోలీసు వాళ్ళు ఈ సంస్మరణ సభను కూడా జరగనీయకుండా అడ్డుకోవడం అనేది నిజంగా అత్యంత హేయమైన చర్య అని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే ఇక్కడున్న ఎస్ఐబి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పోలీసు ఎవరైనా ఉంటే ఈ సభ నుంచి వెళ్ళవలసిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. నిజంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఇక్కడ ఏం జరుగుతలేవు. చనిపోయిన అమరవీరుల సంస్మరణ జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం అశాంతి కార్యక్రమాలు కూడా జరగడం లేదు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మేము ఒక పక్క విన్నవించుకుంటున్నాం. ఇక రెండో విషయానికి వస్తే, ఈ మధ్యకాలం లోపల మహారాష్ట్రలో బల్లార్ష దగ్గర ఒక ముగ్గురు నాయకులను విషం పెట్టి చంపారు. అలాగే అక్కడి నుంచి అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉన్న చీపురుపట్టే అనే గ్రామం లోపల నలుగురు ఆదివాసీ యువకులను పట్టుకెళ్ళి అలాగే అక్కడున్న ఇద్దరు ఏరియా సంఘ సభ్యులను పట్టుకెళ్ళి తెల్లారి 4 గంటలను తీసుకెళ్లి వెళ్ళి విపరీతమైన టార్చర్ చేసి అలాగే అక్కడ నుంచి తరిమి కొట్టి అక్కడున్న ఆదివాసీ ఇద్దరు మహిళలు ఆ చర్యలను వ్యతిరేకించినందుకు ఆ ఆదివాసీ గిరిజన బిడ్డలను ఇద్దరిని పట్టుకొని అత్యంత హేమంగా అత్యాచారం చేసి చంపివేయడం జరిగింది. అక్కడి నుంచి మొన్న కాంకేరు గుట్టల్లో మన అక్కడున్న సిపిఐ మావోయిస్టు అక్కడున్న స్టేట్ బాధ్యులు కూడా పేపర్ ప్రకటన చూస్తే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కల ఏం తెలియకుండా వందల వేలాది మంది పోలీసులు చుట్టుముట్టి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఏకపక్షంగా కాల్పులు జరపడం 12 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అలాగే 4 గంటలకు ముగియగానే మిగతా 6 గంటల వరకు ఇంకో 17 మందిని చంపినని వార్త మనకు తెలియజేయడం.